అందరికీ నమస్కారం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యోం నమః. ఇప్పుడు మనం రవి సూర్య భగవానుడు మార్పు గురించి మాట్లాడుకుందామండి. అంటే వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ఆయన 15th జూన్ మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. రావడం వలన 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఆయన చతుర్థాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు కదండి. ధనకారకుడు, ధనం అంటే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సెకండ్ హౌస్ వాడు 4th భావంలో ఉన్నా, 4th భావాధిపతి ద్వితీయ భావంలో ఉన్నా కూడా యోగాన్నే ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నప్పుడు ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తాడు. అంటే మీ రాశి ప్రకారము ద్వితీయ భావంలో రేవు ఉన్నాడంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటారు. స్పీడ్గా ఉండడమే కాకుండా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉండడము, అలాగే విద్యలో కూడా కొన్ని సందర్భాల్లో ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉండడము, కాకపోతే కొంతమందికి నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు ఉండడము జరుగుతుందండి. కొంతమందికి ఏమో ముఖంకి సంబంధించినటువంటి ఇబ్బందులు, కొంతమందికి ఫైన్స్ వేస్తారు. ఫైన్స్ అంటే రోడ్డు మీద మనం కార్లు వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో పెట్టడం వల్ల కొద్దిగా ఫైన్స్ వేస్తారు కదా, కొద్దిగా మన డబ్బులు కట్టడము, ధన వ్యయం ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ద్వితీయ భావంలో రవి ఎక్కువ భాగ్యాన్ని, సంపదల్ని, విద్యని, ధర్మకార్యాలు బాగా చేసే అదృష్టాన్ని కూడా కలిగిస్తాట ఆయన. ఇంత బాగుందండి. అంతేకాకుండా మీకు మీ రాశాధిపతి కూడా మీకు 4th భావాధిపతి కూడా అయ్యాడు కాబట్టి విద్యలో ఆటంకాలు లేకుండా కంఫర్టబుల్నెస్గా బ్రహ్మాండంగా ఉంటారు. తల్లిగారికి బాగుంటుంది. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అలాగే రైతులకు కూడా మంచిగా ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉందని చెప్తాం. రవి వలన భూములు ఉంటాయి, కుజుల వలన ఉంటాయి కదా అంటాం కదా. రవి వలన కూడా భూములు, గృహసౌఖ్యము, తల్లిగారికి బాగుండడము, అదృష్టంగా ప్రయాణాలు చేయడము, 4th హౌస్ లాడ్ కూడా బాగుండడం వలన మనకి యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు మనం యమునా నది పుష్కర స్నానాలు, యమునా నది గురించి మాట్లాడుకుందాం అండి. ముఖ్యంగా యమునా నది పుష్కర స్నానాలు చేసే వాళ్ళందరికీ కూడా సూచన ఏంటంటే, యమునా నదిలో స్నానం చేసే ముందర సంకల్పపూర్వకంగా స్నానం చేయడం మర్చిపోకూడదు. అందులోనూ పుష్కరాలు కాబట్టి మామూలు నది స్నానాలకు వెళ్ళినప్పుడు మనం తప్పకుండా చెప్పుకుంటాం. మనం ఇవన్నీ కూడా పుష్కర స్నానంకి వెళ్తున్నాం కాబట్టి మన సంకల్పం అంటే మనం ఎక్కడ ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో బ్రాహ్మణుడు చెప్తాడు. ఆయన సంకల్పపూర్వక స్నానం చేయడం వలన అధికమైన పుణ్య ఫలం అని చెప్పి శాస్త్రం చెప్తాను. జనరల్గా చాలా మంది ఆడవాళ్ళు కూడా, సుమంగళిలు వాళ్ళందరూ కూడా ఈ టైంలో ఏం చేస్తుంటారంటే, వారందరూ కూడా పుష్కరాల సందర్భంలో ఆ నది అమ్మ తల్లికి వాయినాలు కూడా ఇస్తుంటారండి వాళ్ళు. అంతేకాకుండా అమ్మవారికి మన యమునా అమ్మవారికి చీర, రవిక అదొకటి, గాజులు, అలాగే పసుపు కుంకాలు ఇవన్నీ కూడా నదిలో వదులుతారు. నదిలో వదలడం వల్ల అమ్మవారికి ఆశీస్సులు పొందుతారు. అంతేకాదండి, ఇదే విధంగా ఈ ఆచారం కూడా కొంతమంది దంపతులు ఉంటారు. ఆ దంపతులకు కూడా మీరు ఈ చీర, రవిక, పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ ఒక 2 దంపతులకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం కూడా సర్వశ్రేష్టం. ఇప్పుడు కూడా నది దగ్గర చేయకూడదు దానాలన్నీ కూడా. దూరం అంటే అది మెట్లు ఎక్కువ వచ్చి దూరంగా స్నానం చేయాలి. సో ఇదొకటండి. అసలు యమునా అమ్మవారు ఎలా ఉంటారు, అమ్మవారి యొక్క పవర్ తెలుసుకుందామండి. అసలు అమ్మవారు, యమునా నది అమ్మవారు అత్యంత సౌందర్యవతిగా ఉంటారట ఆవిడ. అలాగే నిత్య యవ్వనవతిగా ఉండడమే కాకుండా ప్రసన్న వదనంతో మనం దండం పెట్టినామండి, ఆవిడ కోరిన కోరికలు తీర్చేస్తూ ఉంటారు. కరుణ కురిపించే అమ్మవారుగా ఉంటారు. ఈ యమునా నది అమ్మవారు అనేది, యమునా నది నీలి రంగులో ఉంటుంది అండోయ్. గంగా నది ఒక కలర్లో ఉంటుంది ఆవిడ, ఈవిడేమో యమునా నది నీలి వర్ణంతో ఉంటుంది ఆవిడ. అందుకని నీలి రంగు పట్టు వస్త్రాలతో ధరించి అమ్మవారు కిరీటంతో, అలాగే వడ్డాణంతో, ఆభరణాలతోటి అలంకరించుకొని కళకళ ఆడిపోతూ దివ్యకాంతితో దర్శనాలు ఇస్తూ ఉంటుంది ఆవిడ పై లోకాల్లో. అలాగే అమ్మవారి యొక్క వాహనం తాబేలు కూర్మం ఉంటాం కదా, తాబేలు అనమాట.
సరే, ఈవిడ జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా భక్తులకి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది. అసలు యమున నది అమ్మవారు యమధర్మరాజుకి సోదరి. యమధర్మరాజు సూర్య భగవానుడు యొక్క దీంట్లో యమధర్మరాజు యొక్క సోదరి అయింది ఆవిడ. సూర్య భగవానుడు, యమధర్మరాజు, శనీశ్వరుడు, మన యమున అని అంటాం కదండి సంతానంలో. యమున నది ఆవిడ యమధర్మరాజుకి సోదరి కావడం వలన ఈ నదిలో స్నానం చేయడం వలన యమ భయం ఉండదు. యమధర్మరాజు వలన యమధర్మరాజు సంబంధించిన భటులు మన దగ్గర రారు. యమ భయం లేకుండా మోక్షము ప్రసాదిస్తారు అమ్మవారు. సరా, ఈ యమునా నది పుష్కర స్నానాలు చేయడంలో ఎంత అదృష్టం ఉందో. అంటే యమునా నది పుష్కర స్నానం చేయడం వలన యమధర్మరాజు యొక్క ఆశీస్సులు కలిగి యమలోకానికి వెళ్లకుండా మోక్ష లోకానికి వెళ్తామని శాస్త్రం చెబుతోందండి. ఎంత అదృష్టం మనకి. ఈ విధంగా ఉంది. సరే, అసలు దానాలు ఏం చెయ్యాలి అంటే 12 రోజులు ఉంటాయి కదండి, 12 రోజులు పుష్కరాలు కదా. ఏ రోజు ఏ దానం చేస్తే బాగుంటుంది అని రోజుకి ఒక దానం చేయాలని కూడా శాస్త్రం చెప్తోంది. కొన్ని నాకు తెలిసిన విషయాలు, కొంచెం నేను రాసుకున్న విషయాలు, కానీ కొన్ని విషయాలు నేను చెప్తాను. గుర్తుండవు కదా, అన్ని గుర్తుపెట్టేసి టగడగా చెప్పలేము. కాకపోతే ఏంటంటే కొద్దిగా రాసుకోవడము చేస్తుంటాం. యమునా నది పుష్కర స్నానం అయిపోయిన తర్వాత, అంటే మనం యమునా నది పుష్కర స్నానం కొంచెం బయటకు వచ్చిన బయటకంటే కొంచెం నదిలో కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఏమి దానాలు ఇవ్వాలి? రోజుకో దానం చెప్పారండి. ఆ దానం ఏంటంటే మొదటి రోజు చేయవలసిన దానము సువర్ణ దానం, రజిత దానము. రజిత దానం వెండి. అసలు వెండే ఈ పరాభవన సంవత్సరంలో వెండి దానం అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందున యమునా నది పుష్కర స్థానంలో ఎవరైతే రజిత దానం మొట్టమొదటి రోజుని, అదే తర్వాత ఎప్పుడే మన ఇష్టం దానం చేస్తామో అది చాలా రెట్లు ఫలితాలు ఇస్తాయిట. అలాగే ధాన్య దానము, భూదానాలు చేయవలసి వస్తూ ఉంటుంది. చేస్తే చాలా మంచిది. సరే, రెండో రోజు సెకండ్ డే నాడు ఏమి దానం చేస్తే మంచిది? వస్త్రాలు దానం చేయాలండి. మంచి మంచి బట్టలు, ఓ బ్రాహ్మణుడికి, సద్బ్రాహ్మణుడికి బాగా మంచి బట్టలు, అంటే కట్టుకునే వస్త్రాలు, చిన్న చిన్న తువాళ్ళు అవి కాదు, మంచి వస్త్రదానాలు. లవణం అంటే ఉప్పు. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు, మంచిదండి. అదృష్ట లక్ష్మీ ప్రసన్నత. ఎవరైతే ఉప్పు దానం చేస్తారో వాళ్ళకి లక్ష్మి వస్తుంది. లక్ష్మీ అంటే ధనం ప్రాప్తి కలుగుతుందట. అలాగే రత్నాలు దానాలు చేస్తారు. మరి మూడో రోజుని బెల్లం. ఇది బాగుంది కదండి, చక్కగా మనం కొనేస్తాం, టగడగా దానం ఇచ్చేస్తాం. బెల్లం, పండ్లు దొరికితే మామిడి పండ్లు, అక్కడ దూరంలో కొంటామా, మనకి రకాల సంబంధించిన పళ్ళు. అలాగే ఇలా ఈ రెండు చెప్పారు. 4వ రోజున ఏం చేస్తే బాగుంటుంది దానం? నెయ్యి అంటేనండి ఆవు నెయ్యి, శ్రేష్టమైన నెయ్యి. అలాగే నూనె కూడా చెప్పారండి శాస్త్రంలో. దానివల్ల ఏమవుతుంది, మనకి కీడు రావు. అలాగే పాలు, తేనె దానం చేయాలట. తెలిసింది కదండి. అంటే 4వ రోజునే నెయ్యి, నూనె, పాలు, తేనె చేస్తే గాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి అనుకుంటాం కదా. తేనె దానం చేయాలి. 5వ రోజున ధాన్యం చాలా పవర్ ఉండేది. ధాన్యాన్ని కనుక ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి భూములు ఉంటాయిట. శకటం అంటే ఏంటంటే వాహనాల్ని చేయడం. వృషభాన్ని దానం చేయడం. అలాగే నాగలి చేయడం చేస్తే చాలా మంచిది. ఇంకా 6వ రోజు దానాలు బాగా చెప్పారుండో. ఔషధాలు దానం చేయాలట. అంటే మందులు, ఎవరికైనా కొంతమంది ఉంటారు కదండి, అంటే మెడిసిన్స్ లేక కొంత బాధపడుతుంటారు, రోగులు అంటాం కదా, వాళ్ళకి మెడిసిన్స్ కొని ఇవ్వడము చేయడం మంచిది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఔషధ సేవ చేయాలి, దానం చేయాలి. మనకేంటి పండితులకు చేస్తున్నాం. పండితులకి ఔషధం, కర్పూరం, పచ్చకర్పూరం, మామూలు కర్పూరం, ముద్ద కర్పూరం, అలాగే చందనం పవర్ఫుల్ ఎక్కువ ఉండవు. చందనం రాస్తే మోక్షం వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కృష్ణుడికి, అమ్మవారికి, లేకపోతే శివుడికి చందనం కృష్ణ భగవానికి ఎక్కువ రాస్తూ ఉంటాం. ఆ చందనం కస్తూరి తిలకం అంటాం కదా, అదొకటి చాలా బ్రహ్మాండం. మరి 7వ రోజు గృహాన్ని దానం చేయాలట. అది మన వల్ల కాదనుకోండి, మన వల్ల గృహం దానం చేయడం.
కూర్చునే పీటలు కూడా దానం చేస్తారండి. పీటలు దానం చేయడం వలన, అంటే మంచం దానం చేయడం వలన వాళ్ళు చాలా వేల సంవత్సరాలు మంచి లోకాల్లో ఉంటారని. ఎవరైతే మంచం దానం చేస్తారో వాళ్ళ భార్య భర్తలు ఏ జనంలో అయినా సరే వాళ్ళు కలిసే ఉంటారట, విడిపోరు. అదొకటి శాస్త్రం చెప్తుందండి. ఇక్కడికి చెప్పారు, కూర్చునే పీట, మంచం ఇస్తే చాలా మంచిది 7వ రోజుని. అలాగే 8వ రోజు చందనం, మళ్ళీ చెప్పారు చందనం. అలాగే కందమూలాలు, పుష్పమాలలు పుష్పమాలలు కూడా దానం చేయాలి. మరి 9వ రోజు దాసదాసీ జనాలుగా మన వల్ల కాదుకోండి, కొంతమంది పూర్వగా చెప్పేవారు కన్యాదానం, కంబళి కూడా చేస్తారండి. అంబలి తాగడం, కంబళి ఇవ్వడం జనాలకి. అంబలి అంటే వేరే అనుకోకండి, అంబలి అంటే మనం పొద్దున పొడి చేస్తాం, బలానికి చేస్తుంటాం, అదొకటి. ఆ కంబళి దానం చేసిన వాళ్ళకి అది కూడా అనురాధ నక్షత్రంలో కంబళి దానము, ఫ్రూట్స్, అలాగే వస్త్రదానాలు చేసిన బియ్యం దానం చేసిన వాళ్ళు అనురాధ నక్షత్రం ఉన్న వారికి ఆ రోజు చేస్తే అది 100 యుగాల పాటు స్వర్గలోకంలో ఉంటాట. నేను చెప్పింది కదా, ఒక మ్యాగజైన్లో చదివానండి, అది కట్ చేసి ఉంచుకున్నా, కట్ చేయడం పేపర్. 10వ రోజుని సాలగ్రామ దానం చేయడం ఉండవు. సాలగ్రామ దానము, పుస్తకాలు, కూరగాయలు దానం చేయాలి. అలాగే 11వ రోజుని మాత్రం ఏనుగుట, మన వల్ల కాదు, ఏనుగు బొమ్మ అది అంటాం కదా, అది చేయాలి. 12వ రోజు నువ్వులు, నల్ల నువ్వులు, తెల్లదానం అంటాం కదా, దానం చేయాలి. ఇలా దానం చేయడం వలన పుణ్యలోకాల్లో ఉంటాము. ఇలా చేయడం వల్ల ప్రేమ, ఆదరణ అన్నీ కలుగుతాయి. మనకి భగవంతుడు ఏ రోజు చేయాలో చెప్పాడు, కానీ మనకి భగవంతుడి దయ వల్ల మనం ఏ రోజు వెళ్ళినా మనకి మనస్సంకల్పం ప్రకారము ఏ దానం ఇవ్వాలనిపిస్తే ఆ దానం ఇవ్వకుండా రాకండి. అరే ఈరోజు చెప్పలేదు దానాలు, ఇది లేదు నేను ఇవ్వను కానీ వచ్చేయకూడదమ్మా. మన దగ్గర ఏది విధంగా ఉంటే ఆ విధంగా దానాలు ఇవ్వాల్సిందే. పైగా యమున నది పుష్కర స్థానం, యమధర్మరాజు యొక్క సోదరిమణి, ఆవిడ మన కోసం రికమెండ్ చేస్తారు మనల్ని. మన వాళ్ళు నా శిష్యుడిని, నా భక్తుడిని మంచి లోకాలకు పంపించు అని, భక్తి మార్గాలను నడిపించాను సార్ ఆవిడ. సో ఈ విధంగా ఉందండి. మనం స్నానాలు చేద్దాం, భగవంతుడి దయ వల్ల యమధర్మరాజు యొక్క ఆశీస్సులు పొందుదాం, విష్ణు యొక్క దర్శనం ఆయన యొక్క ఆశీస్సులు పొందాం. అందరూ సుఖంగా ఉందాం. ఈ స్నానాలు చేయడం వలన ముక్తి కూడా లభించడానికి అవకాశాలు ఉన్నాయి, ముక్తి లభిస్తుంది.